సంచులు దొరకని పరిస్థితి ఏంటంటే ఫోన్ చేయాలంట, సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారికి హలో అని, లేదా హాయ్ అంటే ఆయన వెంటనే ఓ అని వచ్చేస్తాడంట. నాదెండ్ల మనోహర్ గారికి వాట్సాప్లో ఆయన నంబర్ ఇచ్చాడు. ఈనాడు ఆయన రాస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి. రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి, 7337359375 అంట. ఒకసారి ఆయ్ అంటానండి, ఆయన ఓ ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు, మీ ఇంటికాడి. ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు, పబ్లిసిటీ. ఏదో చంద్రబాబు నాయుడు 6 ఆకులు తింటే ఈయన 12 ఆకులు తిన్నాడు. ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు. ఏంటంటే నాదెండ్లాస్ ఇంటర్వెన్షన్ రిజాల్వ్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వోస్ ఇన్ కృష్ణా జిల్లా, మా జిల్లాలోనే. ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట, కృష్ణా జిల్లాలో 14 ఎకరాల రైతు బట్ల పెనుమరులో చలసాని చిట్టిబాబు అనేటువంటి బట్ల పెనుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి ధాన్యం సంచులు లేవంట, గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి. లేదంటే నాదెండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఆయన, అరే మాకు తెలిసినవాడు సంచులు లేక ఏడుస్తున్నాడు రా, మిమ్మల్ని తిడుతున్నాడు గవర్నమెంట్ ని, పచ్చి బూతులు తిడుతున్నాడు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే 10:30కి ఈయన ఫోన్ చేశా అంట, హలో ఫార్మర్ అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట. వెంటనే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట, సంచులు ఇచ్చేశారంట. ఆయన 7 ఎకరాల ధాన్యం ఉంటే 14 ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం. ఆయన నాకు 7 ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు 14 ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు. ఎంతమంది చలసాని చిట్టుబాబులకి, ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా, పేరుని చిట్టుబాబులు, కాగిత చిట్టుబాబులు, కైలే చిట్టుబాబులు, వర్ల చిట్టుబాబులు, ఏగా చిట్టుబాబులు, చాలా మంది చిట్టుబాబులు ఉంటారు. వాళ్ళకి మీ చుట్టూ మాకెవడు తెలుసు?